డబ్బు, సంపద, ఐశ్వర్యం కోసం 10 విశ్వనియమాలు. విశ్వనియమం 1 కృతజ్ఞత. కృతజ్ఞత అంటే ఏమిటి? కృతజ్ఞత గురించి పూర్తిగా క్లారిటీగా అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. కృతజ్ఞత భావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొన్ని కథల రూపంలో అందించాను. ఈ కథల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ప్రయత్నించండి. కృతజ్ఞత భావాన్ని మీరు ఒక్కసారి అర్థం చేసుకున్నారా, ఆ పైన మీరు ఏ పని మొదలుపెట్టినా అది బంగారమే అవుతుంది. మీ జీవితంలో జరిగే ప్రతిదీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ విశ్వమే మీకు విశ్వ నియమాలను అందిస్తుంది అనే భావంతో ఈ వీడియోని చివరి వరకు చూడండి. నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం డబ్బు, సంపద, ఐశ్వర్యం, శ్రేయస్సు కోసం అత్యంత శక్తివంతమైన మొదటి విశ్వనియమం కృతజ్ఞత గురించి తెలుసుకోబోతున్నాం. చాలా మంది సంపద గురించి మాట్లాడేటప్పుడు పెట్టుబడులు, వ్యాపారాలు, స్టాక్ మార్కెట్, ఉద్యోగం గురించి మాట్లాడతారు. అవన్నీ ముఖ్యమే, కానీ వాటికంటే ముందు పనిచేసే ఒక అంతర్గత శక్తి ఉంది. అదే కృతజ్ఞత. చాలా మంది అనుకుంటారు, నా దగ్గర డబ్బు వచ్చిన తర్వాత నేను సంతోషంగా ఉంటాను, నా పరిస్థితి మెరుగుపడిన తర్వాత కృతజ్ఞత చెప్తాను. కానీ జీవితంలో నిజంగా విజయం సాధించిన చాలా మంది వ్యక్తులు చెప్పిన విషయం ఏమిటంటే, ముందుగా కృతజ్ఞత వస్తుంది, తరువాత సమృద్ధి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి రోజంతా తన దగ్గర లేని వాటిని మాత్రమే ఆలోచిస్తే ఎలా ఉంటుంది? నా జీతం తక్కువ, నా ఇల్లు చిన్నది, నా దగ్గర కారు లేదు, నా జీవితంలో అవకాశాలు లేవు అని ఎప్పుడు ఆలోచిస్తే అతని మనసు ఏ భావనలో ఉంటుంది? లోటు భావనలో ఉంటుంది, అసంతృప్తిలో ఉంటుంది. అలాంటి మనసు కొత్త అవకాశాలను గుర్తించలేకపోతుంది. అదే ఇంకొక వ్యక్తి తన పరిస్థితి సాధారణంగా ఉన్నా కూడా, నాకు ఆరోగ్యం ఉంది, నాకు పనిచేసే అవకాశం ఉంది, నాకు కుటుంబం ఉంది, నేర్చుకునే అవకాశం ఉంది, నా జీవితంలో ఇంకా మంచి రోజులు వస్తాయి అని అనుకుంటే అతని మనసు పూర్తిగా వేరే స్థితిలో ఉంటుంది. అదే కృతజ్ఞతా శక్తి. ఒక చిన్న కథ చూద్దాం. రాము అనే యువకుడు ఒక చిన్న ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. నెలకు వచ్చే జీతం సరిపోవడం లేదు. ఇంటి ఖర్చులు, అప్పులు, బాధ్యతలు అతన్ని ఒత్తిడికి గురి చేసేవి. ప్రతిరోజు అతను తన జీవితాన్ని ఇతరులతో పోల్చుకునేవాడు. సోషల్ మీడియాలో ఎవరో కొత్త కారు కొన్నారు, ఎవరో విదేశాలకు వెళ్ళారు, ఎవరో కొత్త ఇల్లు కట్టుకున్నారు. అతను మాత్రం తన పరిస్థితిని చూసి బాధపడేవాడు. ఒకరోజు అతని జీవితంలోకి ఒక వృద్ధ వ్యక్తి వచ్చాడు. ఆ వృద్ధుడు అతనితో ఒక మాట చెప్పాడు. నువ్వు లేని వాటిని లెక్క పెడుతున్నావు, ఒక్కసారి ఉన్న వాటిని లెక్క పెట్టి చూడు. ఆ మాట మొదట రాముకు అర్థం కాలేదు. కానీ ఆ రోజు రాత్రి ఒక పుస్తకం తీసుకొని తన జీవితంలో ఉన్న మంచి విషయాలు రాయడం మొదలుపెట్టాడు. నాకు ఉద్యోగం ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నన్ను ప్రేమించే కుటుంబం ఉంది, నాకు చదువు ఉంది, నాకు నేర్చుకునే అవకాశం ఉంది. ఆ రోజు కేవలం 5 విషయాలు మాత్రమే రాశాడు. రెండో రోజు 10 విషయాలు రాశాడు. మూడో రోజు 15 మంచి విషయాలు రాశాడు. కొన్ని వారాల తర్వాత అతని ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. సమస్యలు అలాగే ఉన్నాయి, కానీ అతని దృష్టి మారింది. దాంతో అతను తన ఉద్యోగంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ప్రారంభించాడు. కొన్ని నెలల్లో ప్రమోషన్ వచ్చింది. తర్వాత మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కృతజ్ఞత అతనికి డబ్బుని నేరుగా ఇవ్వలేదు, కానీ డబ్బును సంపాదించే అవకాశాలను చూడగలిగే మనస్తత్వాన్ని ఇచ్చింది. ఇదే కృతజ్ఞత యొక్క అసలు రహస్యం. కృతజ్ఞత అంటే కేవలం థ్యాంక్ యూ చెప్పడం కాదు, మన జీవితంలో ఇప్పటికే ఉన్న విలువను గుర్తించడం. చాలా మంది ఒక పెద్ద పొరపాటు చేస్తున్నారు. వారు ఎప్పుడు భవిష్యత్తులో సంతోషంగా ఉండాలని చూస్తారు. 1 కోటి రూపాయలు వస్తే సంతోషంగా ఉంటాను, కొత్త ఇల్లు వస్తే సంతోషంగా ఉంటాను, వ్యాపారం పెరిగితే సంతోషంగా ఉంటాను. కానీ సంతోషాన్ని భవిష్యత్తుకు వాయిదా వేస్తారు. కృతజ్ఞత మనకు చెప్తుంది, ఈ రోజు కూడా జీవితంలో మంచి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మరో కథ చూద్దాం. సుమ అనే మహిళ ఒక చిన్న బుటిక్ నడిపేది. మొదటి 2 సంవత్సరాల వ్యాపారం అంతగా సాగలేదు. ప్రతిరోజు అమ్మకాలు తక్కువగా ఉండేవి. ఆమె ఎప్పుడు ఆందోళనలో ఉండేది. ఒకరోజు ఆమె ఒక కొత్త అలవాటు ప్రారంభించింది.
ప్రతిరోజు బుటిక్ మూసే ముందు ఆ రోజు వచ్చిన ప్రతి కస్టమర్‌కు మనసులో కృతజ్ఞత చెప్పేది. ఒక చీర కొన్నా, ఒక డ్రెస్ కొన్నా, కేవలం వచ్చి చూసి వెళ్ళినా ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పేది. అదే సమయంలో తన వ్యాపారాన్ని మెరుగుపరచడానికి కూడా ప్రయత్నించింది. ఇప్పుడు ఆమె చెబుతుంది, "నా వ్యాపారం మారడానికి కారణం కేవలం కృతజ్ఞత కాదు. కానీ కృతజ్ఞత వల్ల నేను నిరాశలో ఉండకుండా సమర్థవంతంగా పని చేయగలిగాను." ఇది చాలా ముఖ్యమైన విషయం. కృతజ్ఞత అంటే కూర్చొని అద్భుతాలు ఎదురు చూడడం కాదు. కృతజ్ఞత మరియు చర్య అభివృద్ధికి దారితీస్తుంది. కృతజ్ఞత మరియు కష్టం పురోగతికి దారితీస్తుంది. కృతజ్ఞత ప్లస్ నేర్చుకోవడం అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగవచ్చు. నా జీవితంలో సమస్యలే ఉంటే ఎలా కృతజ్ఞత చెప్పాలి? ఇది సహజమైన ప్రశ్న. కానీ గుర్తుంచుకోండి, కృతజ్ఞత సమస్యలను తిరస్కరించదు. కృతజ్ఞత సమస్యల మధ్యలో కూడా ఆశను గుర్తిస్తుంది. ఒక రైతును ఊహించండి. అతను విత్తనం నాటిన రోజే పంట రాదు. కానీ అతను ప్రతిరోజు నీరు పోస్తాడు. ఎందుకంటే అతనికి భవిష్యత్తుపై నమ్మకం ఉంటుంది. కృతజ్ఞత కూడా అంతే. ఇప్పుడే ఫలితం కనిపించకపోయినా మన జీవితంలో మంచి విషయాలను గుర్తించండి. శాస్త్రీయంగా చూసిన కృతజ్ఞత చాలా ఉపయోగకరమైనది. మనకు కృతజ్ఞత భావన వచ్చినప్పుడు మన మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. సంబంధాలు బలపడతాయి. ఇవన్నీ పరోక్షంగా మన ఆర్థిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఒక కంపెనీ యజమాని తన ఉద్యోగులను గౌరవిస్తే, ఒక ఉద్యోగి తన అవకాశాన్ని విలువైనదిగా భావిస్తే, ఒక వ్యాపారి తన కస్టమర్లకు కృతజ్ఞతతో సేవ చేస్తే, దీర్ఘకాలంలో వారి విజయ అవకాశాలు పెరుగుతాయి. అందుకే అనేక విజయవంతులైన వ్యక్తులు కృతజ్ఞత జర్నల్ నిర్వహిస్తుంటారు. మీరు కూడా ఈ రోజు నుండే ఒక చిన్న ప్రయోగం చేయండి. రాత్రి పడుకునే ముందు ఒక నోటుబుక్ తీసుకోండి. ఆ రోజు జరిగిన 3 మంచి విషయాలను రాయండి. చిన్నవైనా సరే. ఒక మంచి భోజనం, ఒక కొత్త అవకాశం, ఒక కొత్త ఆలోచన. 3 విషయాలు మాత్రమే. ఇలా 30 రోజులు చెయ్యండి. చివరగా గుర్తుంచుకోండి మిత్రులారా, సంపద అనేది కేవలం బ్యాంకు ఖాతాలో ఉండే సంఖ్య కాదు. సంపద అనేది అవకాశాలను చూడగలిగే మనస్తత్వం. సంపద అనేది కృతజ్ఞతతో జీవించే హృదయం. సంపద అనేది అభివృద్ధి వైపు నడిపించే ఆలోచన. అవకాశాలు కనిపించిన చోట అభివృద్ధి మొదలవుతుంది. అభివృద్ధి మొదలైన చోట సంపద, శ్రేయస్సు, ఐశ్వర్యం సహజంగా ప్రవహించడం ప్రారంభమవుతాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.